ఇలాగా జపాన్ గురించి మనం మాట్లాడుతున్నాం, తూర్పులో మనం మాట్లాడుతున్నాం. ఆ దేశం చక్రవర్తి 1867లో దగ్గర దగ్గర 150-175 క్రితము ఆ దేశంలో మనకు స్వాతంత్రం వచ్చినట్టు ఒక్కరు కూడా అలజడి జరుగుతుంది. జపాన్ దేశంలో చిన్న దేశం తెలుసు కదా, మ్యాప్లో ఎంతే ఉంటుంది మన ఏ మ్యాప్లో అంత చిన్న దేశంలో అలజడి జరిగి పెను మార్పులు వస్తాయి, మనం ఊహించని మార్పులు వస్తాయి. దాంట్లో ఒక భాగం చదువు. పిల్లల భవిష్యత్తు, చదువు ఎలా చదవాలి, పిల్లలు ఏం చదవాలి, ఏ వయసు పిల్లలు ఏం చదవాలి అని అప్పట్లో ఉండే చక్రవర్తి చాలా దేశాల్లో పంపిస్తారు ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్లు. సో ఆయన పంపించిన వ్యక్తి ఇంగ్లాండ్లో ఈ పుస్తకం కనిపిస్తున్నారు. ఇదే పుస్తకం 1868లో ఈ పుస్తకం ఎంపరర్ ఆఫ్ జపాన్ తీసుకొని వచ్చి వాళ్ళ భాషలోకి అనువాదం చేసినారు. సెల్ఫ్ వెల్పరి శామ్యుయల్ స్మైల్స్ అతని పేరు. అనువాదం చేసిన తర్వాత స్కూల్ కరికులంలో పెట్టాడు. స్కూల్ కరికులంలో పెట్టి పిల్లలు ఎట్లా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు ఎటువంటి క్యారెక్టర్ రావాలి, ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన రావాలి, డిసిప్లిన్ క్రమశిక్షణ ఎలా ఉండాలి అని స్కూల్లో పెట్టి అదే కాఫీ స్టోరీ అన్ని కాఫీ అంతా మీతో స్టార్ట్ అవుతుంది. దేశము బాగుపడాలంటే మీతోనే స్టార్ట్ అయ్యింది. సో భాషలోకి అనువాదం చేసి నోట్ అవ్వాలి చెప్పినాడు. ఈ పుస్తకం నేను పంపిస్తాను, మీకు 3 బుక్స్ పంపిస్తాను, మీరు చదవండి. ఒక్కొక్క చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. చెప్పండి ఎవరు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో, అసిమిలేట్ చేస్తారో అది చూడండి. డిసిప్లిన్, క్యారెక్టరు, తర్వాత ఇవన్నీ బేసికలీ ఇంప్లిమెంటేషన్ చాలా అయింది. మనం ఏమనుకుంటాం, జపాన్ 10 ఏళ్ళలో వచ్చింది. పుస్తకం ఫౌండేషన్ వరల్డ్ పవర్ మీకు పంపిస్తారమ్మా. తెలుగులో అనువాదం చాలా పాపులర్. పిల్లలు చెప్పండి అమెజాన్ ఆర్డర్ చేస్తాను. మా ఊరికి ఇదే రాష్ట్రం ఉంటుందా, అప్పుడప్పుడు సడన్గా వచ్చి మీ స్కూల్కి వస్తా, వచ్చి ఏదో ఒకటి క్లాసు ఏదో ఒకటి టెస్ట్ పెడతాం. ప్రకాశం గారు కొరటపల్లి వాళ్ళు సాల్ట్ సన్మానం చేస్తున్నారు. పేరెంట్స్ తరపున